అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గులాబ్ జామ్ అండి. దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు 1/2 కేజీ చక్కెర అండి. 1/2 కేజీ చక్కెరకి 1/2 కేజీ వాటర్ పోసుకోవాలి. పోసి కొంచెం పొంగు వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. పాకాన్ని ఇలాగా 1-2 సార్లు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే పాకాన్ని కూడా అడుగంటుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు దీనిలోకి ఒక 2 ఇలాచి వేసుకోవాలండి. ఇలాచి వేయటం వల్ల చక్క ఫ్లేవర్ బాగుంటుందండి. స్వీటు ఎక్కువ వీడియోస్ చేయలేకపోయానండి, చాలా రోజులు అయిపోయింది, హెల్త్ బాగోలేదు, అందువల్ల ఇంట్రెస్ట్ లేక వీడియో చేయలేకపోయానండి. ఈ పాకాన్ని మనం కొంచెం స్వీటు జ్యూసీగా తినేవాళ్ళు, ఇంకా పాకంతో ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. చక్కెర కూడా ప్యాకెట్కి వచ్చేసరికి 3 పావులు పడుతుందండి. నేనైతే 1/2 కేజీనే వేసాను. ఇలా పాకం తయారైన తర్వాత ఈ పాకాన్ని చల్లారి పెట్టుకోవాలండి. ముందుగా మనం గులాబ్ జామ్ చేయకముందే ఈ పాకాన్ని చల్లారి పెట్టుకోవాలి చేసి. ఇప్పుడు అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్ అండి, ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ ఇన్స్టెంటేనండి. ఇప్పుడు దీంతో నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ఈరోజు దీపావళి రేపొద్దున్న, అందుకే ముందు రోజే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ప్యాకెట్ కట్ చేసి పౌడర్ తీసుకున్నాను. దీనిలో పైన కొంచెం క్రిస్పీ కోసం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. అది మన ఆప్షన్, వేయచ్చు, ఇష్టం ఉంటే, లేదంటే లేదు. నేనైతే వేస్తానండి. అలాగే ఒక 1 స్పూన్ నెయ్యి, కరిగించ అవసరం లేదండి, వేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం కలర్ కోసం మనం పాలతో కలపాలండి పిండిని. మనం వాటర్ కన్నా కూడా పాలు పోసి కలిపితే పిండి చక్కగా కలర్ వస్తుంది. మనం ఫ్రై చేసిన తర్వాత చాలా రుచి కూడా బాగుంటుందండి. వాటర్ కన్నా కూడా పాలు పోసి కలపాలి. ఈ గులాబ్ జామ్ పౌడర్ని కలపటం వల్ల మంచి కలర్ వస్తాయండి. మనం బయట కొనే వాటిలో కలర్స్ వేస్తారండి, ఇవి మనం చేసేది ఒరిజినల్ కలర్స్, ఏమీ వాడటం లేదు. పాలు పోసి కొంచెం కొంచెం పోయాలండి. లేదంటే కనుక పల్చగా అయిపోయిందంటే కనుక మళ్ళీ ఏదన్నా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. మనం స్పూన్తో వేస్తూ ఉంటే కనుక మనకి చూసి కలుపుకోవచ్చు. ఇలాగా ఈ పిండిని ముద్దలాగా చేసి వెంటనే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. కొంచెం హెల్త్ హిమోగ్లోబిన్ హెచ్బి తక్కువగా ఉండటం వల్ల నీరసం వచ్చి వీడియోస్ చేయలేకపోతున్నానండి. అలాగే ఇలా బాల్స్ లాగా చేసుకున్నాను. ఈ పండగ పూట కూడా ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి కదండి పూజ చేసుకోవడానికి. అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడయిన తర్వాత మనం ఈ గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. మనం వేసుకునే ఆయిల్ని బట్టండి. నేనైతే ఇది ఫ్రీడమ్ ఆయిలేను, లేదంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా వేసి మనం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయండి. ముందు వేడిగా ఉన్నప్పుడు వేయాలి, మరీ ఎక్కువ హీట్ చేయకూడదండి. మీడియంలో ఉన్నప్పుడు ఇలా వేస్తే మనకి ఫ్రై అయిన తర్వాత పైకి వస్తాయి. ఎక్కువ హైలో పెడితే లోపల ఉడకదండి పిండి. అవి పైకి తేలిన తర్వాత కొంచెం మనం కలుపుతూ ఉండాలి ఇలా పైన, ఎందుకంటే మరోవైపు కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇలా అయిన వాటిని మనం ముందుగా పాకం తయారు చేసుకున్నాం కదండి, దానిలో వేసుకోవాలి చల్లారిన తర్వాతేను. పాకం అయితే చల్లగా అయిన తర్వాత ఇవి వేడిగా ఉంటాయి కదండి, ఇప్పుడు ఒక్కొక్కటి తీసి పాకంలో వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా వాచ్ అవర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది వీడియోస్ చేయకపోవటం వల్ల, హెల్త్ ఇష్యూ వల్లేనండి. 2 ఇయర్స్ కూడా అయిపోయింది. అలాగే ఒక్కొక్కటి దీనిలో వేసి ఒక 1/2 అవర్ అలా పక్కన ఉంచితే పాకం అంతా కూడా జ్యూసీగా ఉంటుందండి. ఇలా అయినవి ఒక అరగంట తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా పండగ దీపావళి పండగ స్పెషల్గా ఈ గులాబ్ జామును చేశానండి. అలాగే హాట్కి కొంచెం కారపూస చేశాను.
ఈ 2 పండగ స్పెషల్ అండి. ఈ వీడియోస్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఇలా అయ్యిందండి. లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యింది. పైన మాత్రం కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల అలా క్రంచీగా ఉంటుంది, పైన లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఈరోజు మా దీపావళి పండుగ స్పెషల్ గులాబ్ జామున్ కారపూస. మనం కలర్ వాడకుండా చేసినవి కదండి, ఇవి ఒరిజినల్గా ఇలా ఉంటాయి. కలర్ వేస్తే మనం బయట అమ్మే వాటిలాగా ఉంటాయండి. వీలైనంత వరకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయండి. అయిపోయిందండి దీపావళి స్పెషల్ గులాబ్ జామున్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.